శబరిమల నుండి మేము మదురై వెళ్తూ ఉంటే మధ్యలో భిక్ష చేద్దామని చెప్పేసి ఇక్కడ ఆగినాం. ఇక్కడ వచ్చేసి శ్రీ అనంత అయ్యప్ప టెంపుల్ అని చెప్పేసి, ఇది వచ్చేసి నాగమలై పుడుకొట్టాయి పుల్లుత్తు రోడ్ మదురై. అయితే మదురైలో ఇది ఒక విలేజ్ అనమాట, చిన్న విలేజ్. ఇక్కడ ఆగినాం అయ్యప్ప టెంపుల్ దగ్గర. మనకు మంచిగా దొరికింది ఇక్కడ. ఇక్కడ వచ్చి మన స్వాములందరూ ఈ పక్కన రివర్ చిన్న కాలువ ఉంది. ఈ కాలువలో మన స్వాములు స్నానాలు చేసుకునే వాళ్ళు స్నానాలు చేస్తున్నారు. మా మోహన్ స్వామి అక్కడ బట్టలు ఆరేసుకుంటున్నాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ బస్సు మేము ఇక్కడ భిక్ష ప్రిపేర్ చేస్తున్నాం. మన సత్యస్వామి భిక్ష ప్రిపేర్ చేస్తున్నాడు. హరికృష్ణ స్వామి పాపడాలు వేస్తున్నాడు. రామచరణం స్వామి సత్యస్వామి పాపడాలు ఇస్తున్నాడు. ఇక రాజేంద్ర రెడ్డి స్వామి అయితే భిక్ష చేసి రెడీగా పెట్టాడు. ఇక గురుస్వామి కూరగాయలు కట్ చేస్తున్నాడు. చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాడు. 3 రోజుల నుంచి చాలా ఒప్పుకు వచ్చింది స్వామికి. సన్నిధానంలో ఒక్కరోజు కూడా చేయలేడు కానీ స్వామి శరణమయ్యప్ప. మాకు ఈ జర్నీలో మాత్రం భిక్ష చేసుకోవడం కోసం మంచిగా ప్రతి ఒక్క దగ్గర మంచిగా దొరుకుతున్నది. మొన్న మరియమ్మ టెంపుల్ దగ్గర భిక్ష చేసినాం. ఈరోజు వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర స్నానాలు చేసినప్పుడు కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ దొరుకుతున్నది. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. సత్యస్వామి అయితే మంచి సేవ చేసుకుంటున్నాడు. మంచిగా స్వామి శరణం. స్వామికి తొందరలోనే పెళ్లి కావాలని కోరుకుంటున్నాం. స్వామి శరణం అయ్యప్ప. హరిస్వామి ఒకసారి ఇక్కడ చూడు. ఇక హరిస్వామి అంటే ఈయననే, హైదరాబాద్ సన్నిధానము. కానీ బండరంకెళ్ళి వచ్చిండు ఈయన. హైదరాబాద్ మనిషి మొత్తం లాంగ్వేజ్ కూడా చేంజ్ అయిపోయింది స్వామిది. స్వామి శరణం స్వామి. ఉంటాం మరి మళ్ళీ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాం. స్వామి శరణం.